ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎవరైతే ఏబిపిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్యాక్ ఫర్ ఏపీఎస్సి అనేది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోసం తీసుకుని రావడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీరు ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫోకేషన్, ఏపీ జోగ్రఫీ అనేవి తెలుసుకుంటారు. అండ్ దీని రిలేటెడ్ మీకు ప్రతి ఒక్కటి కూడాను విత్ మెటీరియల్తో సహా ప్రొవైడ్ చేస్తామన్నమాట. అది కూడా ప్రెజెంట్ ఆఫర్లోని మీకు 50%కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 50% ఆఫ్లోని లైక్ 10,000 రూపీస్ ఈ వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఆ తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండబోదు. అండ్ అలానే కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందన్నమాట. ఓకేనా? సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ అప్రోచ్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్లో మెసేజ్ అనేది చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లోని ఇంకా యాపిల్ ఐ స్టోర్లోని అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో దాంట్లోని మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు. ఓకేనా? నెక్స్ట్ అలానే ఏపీఎస్సి ఇన్ఫైనిటీ కోర్స్, అలా కాకుండా టోటల్ గ్రూప్ 1 గ్రూప్ 2 మీకు మొత్తం కావాలి అనుకుంటే దానికోసం కూడా ఇన్ఫైనిటీ కోర్స్ అనేది తీసుకుని రావడం జరిగింది. సో ఇది కూడా మీకు ఫ్లాట్ 10,000 ఆఫ్లో రన్ అవుతుంది అనమాట. 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు కేవలం 35,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. బట్ ఈ ఆఫర్ అనేది 31st అక్టోబర్ వరకు మాత్రమే, అంటే రేపటి వరకు మాత్రమే. గుర్తుంచుకోండి, రేపటి లోపల ఎవరైతే జాయిన్ అవుతారో మీకు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్సెస్ 2 కూడా వస్తాయన్నమాట 35,000 రూపీస్కి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అండ్ ఈ యొక్క సెషన్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. సో లాస్ట్ టైం ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో ప్రతిరోజు మీరు వాటికి ఆన్సర్స్ అనేవి చేస్తున్నారు. వెరీ గుడ్. సో వెరీ గుడ్ ఫర్ దాట్ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ టైం మీకు ఇండోనేషియా ఐలాండ్ గురించి క్వశ్చన్ అడిగాను. దట్ ఈజ్ ఈస్ట్ కలిమంటన్ రీజియన్ అని. ఇండోనేషియా ప్రీవియస్గా ఉన్న జకార్తాని తీసుకొచ్చి ఇప్పుడు బోర్నియా ఐలాండ్లో ఉన్న ఈస్ట్ కలిమంతన్లో ఉన్న నుసాంతరాని క్యాపిటల్ కింద చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండోనేషియన్ ఐలాండ్. ప్లీజ్ డూ రిమెంబర్ దాట్ అండ్ ఆల్సో అండర్లైన్ దాట్. ఓకేనా? ఓకే. సో ఈరోజు ఫర్దర్గా ఆలస్యం చేయకుండా ఈరోజు ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు మీకు ఆర్టికల్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈఎస్జీ ఫ్రేమ్వర్క్. సో ఇది ఒక కొత్త ఫ్రేమ్వర్క్ అనమాట. ఈఎస్జీ ఫుల్ ఫామ్ కానీ దీంట్లో ఏముంటాయి ఏంటి అనేది ఎట్సెట్రా తెలుసుకుందాం. అండ్ అలానే డెన్మార్క్ టు ఇంపోర్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. సో విచిత్రంగా ఉంది కదా. సో ఫస్ట్ టైం అందరూ గ్లోబల్ లెవెల్లో అందరూ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే డెన్మార్క్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుందంట. ఓకేనా? సో ఆ థింగ్ ఏంటో చూద్దాం. థర్డ్ వన్ రేషమ్ కీత్ భీమా. సో ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర. ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అండ్ దీంట్లో ఏమేమి పార్టిసిపేట్ చేశాయి ఏంటి అనేది అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్సెట్రా. అలానే ఎస్సీఓ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఎవరు హెల్డ్ చేశారు, ఎక్కడ అయ్యింది ఏంటి అనేది వి షల్ సీ దేని మీద అనేది. సో మూవింగ్ టు ద ఫస్ట్ ఆర్టికల్ దట్ ఈస్ ఈఎస్జీ ఫ్రేమ్వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎస్జీ తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ ఆర్ ఎన్వైర్మెంటల్ వాట్ ఎవర్ మీరు ఎలా అనుకుంటే అలా, సోషల్ అండ్ గవర్నెన్స్. ఓకే. సో ఈ యొక్క పర్టికులర్ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చింది ఎవరు? సెబీ. సెబీ తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే. సో
ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ప్రతిసారి సెబీ ఏంటి ఈ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారంగా ఈ మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోని ఏ పర్టికులర్ కంపెనీస్ అయితే ఉంటాయో లిస్టెడ్ కంపెనీస్, ఆ లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా సో ఎవ్రీ ఇయర్ కూడా అంటే ఎవ్రీ క్వార్టర్ కూడా అవి ఎంత అంటే వాటి టర్న్ ఓవర్ అనేది ఎంత, సో ప్రతిదీ చేస్తున్నారా లేదా, కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారంగా ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తున్నారా లేదా, వాళ్ళ రిపోర్ట్స్ అవి ఇవ్వడం గట్టా చూస్తుంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రీసెంట్లీ ఏంటి అంటే ఇక్కడ నుండి కేవలం ఆ కంపెనీస్ యాక్ట్లోనివే కాకుండా మిగతావి కూడాను సమ్ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా కంపెనీస్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ఈఎస్జీ గవర్నెన్స్ లా అనేది తీసుకురావడం జరిగింది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇనిషియేటివ్ అనమాట, ఇండియా. సో ఇది అండర్ విచ్ ఇనిషియేటివ్, దీనికోసం ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదే వచ్చేసరికి ఏంటి అంటే బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ ఇది ఇనిషియేటివ్ అన్నమాట. ఈ ఇనిషియేటివ్ ప్రకారంగా ఈఎస్జీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో మేడం ఎన్వైరన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు ఏంటేంటి వాళ్ళు మెన్షన్ చేయాలి, సో మీరు గుర్తుంచుకోవడానికి అని చెప్పేసి నేను మీకు డయాగ్రామ్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో అంటే ఇక నుండి అంటే ఈ ఇనిషియేటివ్ ప్రకారం అంటే ఎన్ఎస్సీలో కానీ బిఎస్సీలోని కానీ టాప్ 1000 లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడాను ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్, సోషల్ రిలేటెడ్, గవర్నెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సెబీకి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఎన్వైరన్మెంట్లోకి వచ్చేసరికి సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ అనేది తీసుకుందాం. టాటా కంపెనీ అనేది ఇక్కడ నుండి ఎవ్రీ క్వార్టర్ నుండి తన ఎనర్జీ అనేది ఎంత కన్స్యూమ్ చేస్తుంది అండ్ అది ఎంతవరకు పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి ఎంత మెషర్స్ అనేది తీసుకొస్తుంది, లేదా టాక్లింగ్ క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవి రెడ్యూస్ చేయడానికి తను ఏ ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటుంది, అలానే తను ప్రొడ్యూస్ చేస్తున్న వేస్ట్ ని ఎంతవరకు మేనేజ్ చేస్తుంది అనే రిపోర్ట్ అనేది ఇవ్వాలి ఎన్వైరన్మెంటల్ ప్రకారంగా. సోషల్ పరంగా వచ్చేసరికి హ్యూమన్ రైట్స్ అంటే తన కంపెనీలో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ కి ఎంతవరకు వాళ్ళ రైట్స్ అనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చైల్డ్ అండ్ ఫోర్స్ లేబర్, సో ఏదైనా సరే అంటే మనకి ఆర్టికల్ 24 ప్రకారంగా చైల్డ్ లేబర్ అనే వాళ్ళు ఉన్నారా, ఇఫ్ అట్ ఆల్ ఫోర్స్ లేబర్ ఏమైనా చేస్తున్నారా, అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి, స్టేక్ హోల్డర్ హెల్త్ అండ్ సేఫ్టీ, నాట్ జస్ట్ కంపెనీ ఎంప్లాయీసే కాకుండా ఇంకా మిగతా స్టేక్ హోల్డర్స్ కూడాను, అంటే ఇప్పుడు చాలా మంది కాంట్రాక్ట్ బేసిస్ అలా కూడా ఉంటారు. సో దాని ప్రకారంగా కూడా వాళ్ళందరి సేఫ్టీ అవన్నీ కూడా ఎంతవరకు వీళ్ళు డీల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. గవర్నెన్స్ రిలేటెడ్ ఆల్రెడీ ఇది కంపెనీస్ యాక్ట్ లో మనకి మెన్షన్ చేసింది, లైక్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, బోర్డ్ ఇండిపెండెన్స్ కానీ, మిటిగేటింగ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బోర్డ్ డైవర్సిటీ. సో ఈ మూడు కూడాను ఆల్రెడీ సో ఈ యొక్క పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ మూడింటిని తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అయితే గుర్తుపెట్టుకోండి, ఇండియాలోని ఇప్పటికొచ్చి మనకి అంటే ఈ ఈఎస్జీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది సెపరేట్ లా అనేది మనకి లేకపోవచ్చు. కాకపోతే మనకి ఏంటి అంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2002 అనేది ఉంది. అండ్ అలానే మనకి వేరియస్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి కూడా ఉన్నాయి, సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ లైక్ మినిమం లేబర్ యాక్ట్ అంటే మినిమం వేజెస్ యాక్ట్ అని చెప్పేసి, అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ, ఆర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అని చెప్పేసి వర్కింగ్ కండిషన్స్ కానీ, వాళ్ళ రైట్స్ గురించి కానీ, అలానే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కానీ, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో కానీ ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాయి. అలానే గవర్నెన్స్ రిలేటెడ్ మన కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్నాయి. కానీ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇవి మ్యాండేటరీగా ఇవ్వడం అనేది మ్యాండేటరీ కాదు. సో అందుకని చెప్పేసి వీటన్నిటిని కూడా మర్జ్ చేసి ఈఎస్జీ ఫ్రేమ్వర్క్ ద్వారా ఇప్పుడు సెబీ అనేది ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది బిఆర్ఎస్ఆర్, బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ ఇనిషియేటివ్ కింద ఈఎస్జీ ఫ్రేమ్వర్క్ ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అదంతా అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే ఈవెన్ యూ మస్ట్ నో అబౌట్ దిస్ సెబీ.
సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి మనకు తెలియదు కాబట్టి, సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టాట్యుటరీ బాడీ. అంటే ఏంటి? ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ అయిన బాడీ. త్రూ సెబీ యాక్ట్ ద్వారా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1992 ద్వారా క్రియేట్ అయిన బాడీ. అందుకే దీన్ని స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి అంటారనమాట. సో బేసికల్లీ దీని తాలూకా మెయిన్ థింగ్ ఏంటి అంటే, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో స్టాక్ మార్కెట్లోని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అంటే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ అనేవి సేఫ్ గార్డ్ చేయడానికి. అంటే అర్థం ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఈరోజు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, కానీ మనకు తర్వాత తెలిసింది ఏంటంటే అది ఒక లిస్టెడ్ కంపెనీ కాదు, మన డబ్బులు పోయాయి. సో అలాంటప్పుడు మన గ్రీవెన్స్ అనేవి రెడ్రెసల్ చేయడానికి, అలానే కంపెనీస్ అనేవి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా చెక్ చేయడం కానీ, వాళ్ళు ఎటువంటి ఏమైనా లూప్ హోల్స్ కానీ ఏమైనా ఫాలో అవుతున్నారా ఏంటా అనేది చెక్ చేయడం కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని చెక్ చేయడం, రెగ్యులేట్ చేయడం, అదంతా కూడా సెబీ తాలూకా మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, సెబీ అనేది యాక్చువల్లీ ఏంటి అంటే 1947లోనే క్రియేట్ చేశారు, కానీ అదప్పుడు నాన్ స్టాట్యుటరీ బాడీ. 1991 నుండి దాన్ని ఇంకా ఆ యాక్ట్ అనేది పాస్ చేయడం ద్వారా 1992 నుండి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. సో అప్పటి నుండి కూడా ఇది ఒక స్టాట్యుటరీ బాడీ కింద క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ బేసికల్లీ అన్ ఆటోనమస్ బాడీ. మేడం, ఆటోనమస్ బాడీ అంటే అర్థం ఏంటి మేడం? అంటే దీంట్లోకి ఎవరి విషయాలు అంటే ఎవరు కూడా గవర్నమెంట్ కానీ లేదా ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ అనేది దీంట్లో ఉండకూడదు. సో ఇఫ్ అట్ ఆల్ మీరు స్కామ్ 1992 కానీ చూసుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో హర్షద్ మెహతా ఏ విధంగా లూప్ హోల్స్ యూజ్ చేసుకున్నారు ఎట్సెట్రా అదంతా కూడా క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ ఎవరైతే ఇఫ్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఈవెన్ ద బిగ్ బుల్ అభిషేక్ బచ్చన్ గారి మూవీ అది కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు సెబీ అనమాట. సో అందుకోసమే ఇప్పుడు కూడా తీసుకొని రావడానికి, ప్రజల తాలూకా వెల్ఫేర్ కోసమే ఇప్పుడు కూడా సెబీ అనేది ఈ ESG ఇనిషియేటివ్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనుకోవచ్చు. అండ్ అలానే దిస్ ఈజ్ క్వాజీ గవర్నెన్స్ బాడీ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే డెసిషన్స్ కానీ ఎట్సెట్రా ఇలాంటివి కూడా తీసుకుంటుందన్నమాట. ఎవరు? సెబీ వచ్చేసరికి బేసికల్లీ ESG ఫ్రేమ్వర్క్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మూవింగ్ టు ద డెన్మార్క్ రిలేటెడ్ అనమాట. అయితే వరల్డ్లోనే దిస్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ అనమాట, డెన్మార్క్. సో టు ఇంపోర్ట్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్. సో గ్లోబల్ లెవెల్లోని ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ నుండి అనమాట, యూరోపియన్ కంట్రీస్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి చేస్తున్నాయి. సో ఆబ్వియస్లీ నాట్ జస్ట్ యూరోపియన్ కంట్రీస్ అనే కాదు, ఇండియా తీసుకోండి ఆర్ అమెరికా, చైనా. సో ప్రతి ఒక్కరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కోసం కార్బన్ డైఆక్సైడ్స్ అనేవి రెడ్యూస్ చెయ్యాలి కదా ఎమిట్ అవుతుంటే. అయితే డెన్మార్క్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకుందనమాట. అదే వచ్చేసరికి ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. సో ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఏం చేస్తుంది? తీసుకెళ్ళి నార్త్ సీ, తనకి దగ్గరలో ఉన్న నార్త్ సీలోని 1800 మీటర్స్ బిలో లెవెల్లోని వాటిల్ని ఏం చేస్తుందంట? తీసుకెళ్ళి స్టోర్ చేస్తుంది ఆర్ బ్లాక్ చేస్తుంది అనొచ్చు. ఓకే? సో డెన్మార్క్ మీకు చూపిస్తాను, డయాగ్రామ్లో కూడా చూపిస్తాను డెన్మార్క్ ఎక్కడ లొకేట్ అయ్యింది, నార్త్ సీ, ఎందుకు ఏంటి అనేది. సో దీన్నే మనం ఏమనుకోవచ్చు? ఇన్ఫ్యాక్ట్ కార్బన్ డయాక్సైడ్ గ్రేవ్యార్డ్ అని కూడా అనుకోవచ్చు. అంతే కదా? తీసుకెళ్లి మొత్తం అంతా కూడా పూడ్చి పెడుతున్నారు, తెలుగులో వచ్చేసరికి పూడ్చి పెడుతున్నారు అనొచ్చు. అందుకే దీన్ని కార్బన్ డయాక్సైడ్ గ్రేవ్యార్డ్ అని కూడా అనొచ్చు. సో దిస్ ఇస్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు మన దిస్ ఎన్వైరన్మెంటల్ ఆర్ ఎకలాజికల్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే అనమాట. బేసికల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్యూచర్లో ఏంటి అంటే కోల్, పెట్రోలియం లాగా తయారవడం కానీ, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాజిల్స్ లోని లైక్ ప్లాంట్స్, యానిమల్స్ అవన్నీ ఉంటాయి, వాటి ప్రెజెన్స్ లోని కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫ్యూచర్లోని ఫ్యూచర్లోని మనకి ఎసెట్ లాగా తయారవుతుంది అనమాట. అయితే తనకి దగ్గరలోనే ఉన్న
డెన్మార్క్కి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వాట్ డెన్మార్క్ అనమాట ఇక్కడ ఉంది. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసరికి కోపెన్ హ్యాగెన్. అండ్ డెన్మార్క్ దగ్గర ఉందేంటి, నార్త్ సీ. సో ఇఫ్ అట్ ఆల్ నార్త్ సీ అని చూసినా సరే మీకు ఏంటి అంటే ఈ డెన్మార్క్ కోపెన్ హ్యాగన్ అనే ముక్క మీకు గుర్తు రావాలి. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో అందరూ రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇది ఇంకా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటుంది. సో దట్ అటు ఎకానమీ ఎమిషన్స్ రెడ్యూస్ అవుతుంది, ఎకలాజికల్లీ బెనిఫిట్, అండ్ అలానే ఫ్యూచర్లో దీనికి అసెట్ అనేది కూడా అవుతుంది అనమాట. సో దీనివల్ల ఆన్ సైట్ ఆయిల్ ఫీల్డ్ అనేది కూడా క్రియేట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట ఎస్పెషల్లీ. సో ఇది ఏ ప్రాజెక్ట్ కింద, ఒక పర్టికులర్ కంపెనీ అన్నమాట, జర్మన్ ఆయిల్ కంపెనీ అండ్ బ్రిటిష్ కెమికల్ ఏజెంట్. జర్మన్ ఆయిల్ కంపెనీ అలాంగ్ విత్ బ్రిటిష్ తాలూకా ఇంకొక కంపెనీ అన్నమాట, కెమికల్ కంపెనీ, దట్ ఈస్ ఇనియోస్. వీళ్ళిద్దరూ కలిపి యాక్చువల్లీ ఈ డెన్మార్క్తో కలిపి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి గ్రీన్ శాండ్ అనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ తోటి ఏం చేయాలి అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ 8 మిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది యాక్చువల్లీ స్టోర్ చేయాలనుకుంటున్నారు బై 2030. ఓకే, ఈ గ్రీన్ శాండ్ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళిద్దరూ కలిపి ఆల్మోస్ట్ 8 మిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ నార్త్ సీలోని వీళ్ళందరూ కలిపి చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. బేసికల్లీ నార్త్ సీ అనేది వీళ్ళు ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి, సో ఆల్రెడీ నార్త్ సీ నుండి పైప్ లైన్స్ కానీ అండ్ పొటెన్షియల్ స్టోరేజ్ కెపాసిటీ కానీ ప్రొడక్షన్ సెంటర్స్ కానీ ఆయిల్ అండ్ ప్రొటెక్షన్ సెంటర్స్ అనేవి ఉండడం కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా జరుగుతుందనమాట. సో అందుకోసం అని చెప్పేసి డెన్మార్క్ యాక్చువల్లీ ఈ నార్త్ సీని ఎంచుకోవడం జరిగింది. సో దీనికి సపోర్ట్ ఈ జర్మన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు అండ్ బ్రిటిష్ కెమికల్ ఇనియోస్ వాళ్ళు కూడా ఈ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇంకొకటి ఫ్యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు యూరోపియన్ ఎన్వైర్న్మెంట్ ఏజెన్సీ ప్రకారంగా, సో యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఇదనమాట. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి అంటే 2020లోనే అండ్ ఎవ్రీ ఇయర్ కూడా అంతే చేస్తున్నారనమాట. టోటల్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడాను ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తున్నాయి, ఆల్మోస్ట్ 3.7 బిలియన్ టన్స్. ఇంత టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తే ఎన్వైర్న్మెంట్ అనేది పాడవ్వకపోతే ఇంకేమవుతుంది, అందుకోసమే అనమాట. సో యాక్చువల్లీ దీనికోసం ఇది పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇలా చేసే ప్రాసెస్ని ఏమంటారు, కార్బన్ సీక్వెస్ట్రేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎకలాజికల్ టర్మ్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండియా వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ న్యూట్రల్ అవుతాము అని చెప్పేసి ఎప్పుడు కల్లా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది, 2070కి ప్లెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, బై 2070. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అకార్డింగ్ టు దిస్ UNFCCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్రకారంగా అనమాట. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఈ లొకేషన్స్ కానీ ఎట్సెట్రా ఇవంతా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ పర్టిక్యులర్ థింగ్ వచ్చేసరికి రేషం కీత్ బీమా అనమాట. సో బేసికల్లీ ఇదొక ఇన్సూరెన్స్ స్కీమ్. అయితే ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఎవరికి మేడం, వచ్చేసరికి సెరికల్చరలిస్ట్కి, కల్చరలిస్ట్స్ సారీ. సో సెరికల్చరిస్ట్ అనమాట. అయితే మేడం సెరికల్చర్ అంటే ఏంటి, ఎవరైతే సిల్క్ వార్మ్స్ని రేర్ చేస్తారో అలాంటి వాళ్ళని సెరికల్చరిస్ట్ ఆర్ సెరికల్చర్ సిల్క్ ప్రొడక్షన్ కోసం అనమాట సెరికల్చర్ అని చెప్పేసి అంటారు. బేసికల్లీ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఉత్తరాఖండ్. ఓకే, రీసెంట్గా ఉత్తరాఖండ్ అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇండియాలోనే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ అనమాట
టు అనౌన్స్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఎవరి కోసం? సెరికల్చరలిస్ట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అన్నమాట. అయితే దాని పేరే రేషమ్ కీత్ బీమా. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ పర్టిక్యులర్ స్టేట్. అంటే ఉత్తరాఖండ్ తాలూకా బేసికలీ ఆ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో బేసికలీ మనకి చాలా వరకు కూడాను అంటే ఈ సిల్క్ వార్మ్స్ అనేవి ఎవరు రేర్ చేస్తారో వాళ్ళకి ఏంటి అంటే కొన్నిసార్లు లాసెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఆ సిల్క్ వార్మ్స్ అవి ఏవోటి వల్ల చనిపోవడం కానీ, ఆర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సిల్క్ అనేది ప్రాపర్గా అనౌన్స్ అంటే డబ్బులు వాళ్ళు పండించిన దానికి రాకపోవడం కానీ, పోవడం కానీ, ఆ సిల్క్ వార్మ్స్ డిఫరెంట్ డిసీజెస్ తోటి ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి వచ్చేటప్పుడు వాళ్ళకి లాసెస్ రాకుండా సిల్క్ అనేది కంటిన్యూస్గా ఆర్ సస్టైనబుల్గా ప్రొడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ని ఎవరు అనౌన్స్ చేశారు? ఉత్తరాఖండ్ వాళ్ళు, వాళ్ళ పర్టికులర్ స్టేట్లోని. ఎందుకంటే సో ఈ పర్టికులర్ స్టేట్లోని సెరికల్చరలిస్ట్ అంటే సిల్క్ని రేర్ చేసేవాళ్ళు, సిల్క్ వర్మ్స్ని రేర్ చేసేవాళ్ళు, ఆ ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట. సో వాళ్ళకి బేసికలీ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఏంటి అంటే కొన్ని స్టేట్స్లోని ఆల్మోస్ట్ ఒక 200 మందికి ఆల్రెడీ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంతమంది క్లెయిమ్ చేస్తారో మనకి తెలియదు. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ లైక్ మార్చ్ తాలూకా కరెంట్ అఫైర్స్ న్యూస్ అనమాట మనకి. సో ఇది ఫస్ట్ స్టేట్ కాబట్టి దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని, అగ్రికల్చర్ పర్స్పెక్టివ్లో ఎస్పెషల్లీ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దిస్ టర్మినాలజీ అనమాట. ఇప్పుడు సెరికల్చర్ అన్నాను నేను, సిల్క్ వర్మ్స్ అని తెలిసింది, అలానే డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఎపికల్చర్ అంటే హనీ బీస్ రిలేటెడ్. ఎవరైతే హనీ బీస్ని రేర్ చేస్తారో హనీ కోసం, తేనె కోసం అనమాట, దాన్నే ఎపికల్చర్ అంటారు. అలానే క్యూనికల్చర్ అంటే ర్యాబిట్స్ని. సో చాలామంది ర్యాబిట్ ఫార్మింగ్ అనేది చేస్తారు. ఈ కాలంలో చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయింది అనమాట ఈ ట్రేడ్ అనేది. దాన్ని క్యూనికల్చర్ అంటారు. ఫ్లోరికల్చర్ ఫ్లవర్స్ అనమాట. అలానే ఒలెరికల్చర్ వెజిటబుల్స్ రిలేటెడ్. వీటికల్చర్ వచ్చేసరికి గ్రేప్స్. వర్మికల్చర్ ఎర్త్ వర్మ్స్ అగ్రికల్చర్లోకి సంబంధించింది. చాలా మంది ఏంటి అంటే ఎర్త్ వర్మ్స్ కూడా రేర్ చేస్తారు, దాన్నే వర్మికల్చర్ అంటారు. అలానే సిల్వికల్చర్ ఫారెస్ట్ అనమాట, అగ్రికల్చర్ అలాంగ్ విత్ ఫారెస్ట్. అండ్ అలానే పిసికల్చర్ ఫిష్ని రేర్ చేసే. అండ్ ఎవికల్చర్ బర్డ్స్ అనమాట, ఈవెన్ హెన్ అవి కూడాను. మోరికల్చర్ అంటే మల్బరీ. సెరికల్చర్ వచ్చేసరికి సిల్క్ వార్మ్స్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మనకి ఇది కరెంట్ అఫైర్స్లో ఎపీర్ అయ్యింది కాబట్టి టర్మినాలజీ మనం గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎందుకంటే డైరెక్ట్గా వాడు ఈ ఉత్తరాఖండ్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బేసికలీ ఆ టర్మినాలజీ మీనింగ్ ఏనా అడగొచ్చు, లేకపోతే దానికి లింక్ అప్ అయినా అడగొచ్చు, ఆర్ అదర్వైజ్ ఇండియాలోని సిల్క్ పొజిషన్ ఏంటి అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాలోని సిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది ఎట్సెట్రా, ఇలాంటి క్వశ్చన్స్ అయినా అడిగే స్కోప్ అనేది ఉంటుంది. సో అన్ని పర్స్పెక్టివ్స్ లో మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈ యొక్క పర్టికులర్ పాయింట్ ని పెట్టడం జరిగింది. అండ్ ఎవరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు ఏంటి అనేది యాజ్ దిస్ ఈజ్ ఎ కరెంట్ అఫైర్స్ మ్యాటర్ అనమాట. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే ఎకనామిక్ సర్వే, ఏపీ రిలేటెడ్ ఆర్ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి మనం అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మీరు అలా వచ్చేసరికి అక్కడ పాయింట్స్ పెట్టుకొని ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఏ స్టేట్స్ టాప్ స్టేట్స్ అనేవి పెట్టుకొని కొంచెం ఖాళీ పెట్టుకోండి. సో దాట్ ఏంటి అంటే మీరు కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తున్నప్పుడు దీన్ని ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు అప్డేట్ చేసుకుంటారు. సో అందుకోసమే నేను ఆ పాయింట్స్ అనేవి మీకు ఇక్కడ కవర్ చేయలేదు. అండ్ అలానే ఈ స్కీమ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రేషమ్ కీత్ బీమా అనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఆర్మీలోని ఏ కెపాసిటీ ఉంది, ఎంత రెడీనెస్ ఉంది, క్యాపబిలిటీస్ ఎంత, సో ఎట్సెట్రా ఇవన్నీ కూడా చేస్తారనమాట. అంటే ఇది ఎవరెవరికి మధ్య? ఇండియా ఇంకా సింగపూర్కి మధ్య రీసెంట్గా జరిగిన ఎక్సర్సైజ్. ఎప్పుడు? మార్చ్లో జరగడం అనేది జరిగిందనమాట. అయితే దట్టు ఇది మార్చ్లోని ఎక్కడ జరిగింది? జోధ్పూర్
ఓకే, జోధ్పూర్లో జరగడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ జోధ్పూర్లోని ఏంటి అంటే మిలిటరీ స్టేషన్ అనేది లొకేట్ అయి ఉంది. సో ఆ మిలిటరీ స్టేషన్లోని ఎక్సర్సైజ్ రిలేటెడ్ సింగపూర్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది క్యారీ అవుట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆల్మోస్ట్ బ్రిగేడ్ లెవెల్స్లో, బెటాలియన్ లెవెల్స్లో అందరూ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ సింగపూర్ రెజిమెంట్ వాళ్ళు, ఇండియా రెజిమెంట్ వాళ్ళు ఎట్సెట్రా దీంట్లో పార్టిసిపేట్ చేశారనమాట. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మెయిన్ దీని హిస్టరీ వచ్చేసరికి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్సెట్రా అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని. ఇది 2000 ఫర్ ద ఫస్ట్ టైం 2005లోని జరగడం జరిగిందనమాట. అండ్ రీసెంట్గా ఏదైతే జరిగిందో ఆ ఎక్సైజ్ ఆల్మోస్ట్ వచ్చేసరికి లైక్ 2005 to 15 to 2025. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి దగ్గరగా దిస్ ఈజ్ లైక్ 18th ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. సో ఇద్దరికి మధ్య ఎప్పుడైతే డిఫెన్స్ రిలేటెడ్, సింగపూర్కి ఇండియాకి మధ్య డిఫెన్స్ రిలేషన్స్ ఎప్పుడైతే మెరుగుపడ్డాయో అప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక ఇయర్ మన ఇండియాలోని, ఇంకో ఇయర్ సింగపూర్లోని అలా జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అలానే రీసెంట్లీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ ఇండియాకి ఇంకా ఫ్రాన్స్కి మధ్య కూడాను మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ జరిగిందనమాట. అదే మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఇది నేవీ రిలేటెడ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఎక్సర్సైజ్ అనమాట బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. ఇంకొకటి వచ్చేసరికి సింబెక్స్. ఓకే, సింగపూర్కి ఇండియాకి మధ్య ఇదొక ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. అండ్ అలానే అగ్ని వారియర్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ఇండియా సింగపూర్ అని క్వశ్చన్ అని అడగొచ్చు. అండ్ బోల్డ్ కురుక్షేత్ర ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సిత్మెక్స్, సింగపూర్, ఇండియా అండ్ థాయిలాండ్ అనమాట మ్యారిటైమ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్. సో దీస్ 3 ఆర్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ అదర్ దాన్ దిస్ బోల్డ్ కురుక్షేత్ర అని చెప్పేసి మనం అనుకుంటాం. సో ఈ విధంగా ఇండియాకి సింగపూర్కి మధ్య ఎక్సర్సైజెస్ అనేవి విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారంగా కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారంగా అండ్ జోగ్రఫికల్ పర్స్పెక్టివ్లోనే మీరు మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేసి సింగపూర్ ఎక్కడ లొకేట్ అయ్యింది, ఆ చుట్టుపక్కల ఉన్న నేషన్స్ ఏంటి, ఇవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనమాట. బేసికలీ దిస్ ఈజ్ ఏ మల్టీలేటరల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట, విచ్ ఈజ్ బేసికలీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి దీనికి బీజింగ్, చైనా. ఓకే, సో ఈ రీసెంట్గా ఇండియా హోస్ట్ చేసిందనమాట. ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపియర్ అయింది? సో రీసెంట్లీ ఇండియా హోస్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలోని రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తాలూకా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఇంతకీ థీమ్ ఏంటి? షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్. దీని తాలూకా థీమ్ వచ్చేసరికి. ఓకే, సో అంటే అర్థం ఏంటి? సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్కి మధ్య, ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే చైనాలోని బుద్ధిజం అనేది ఉంది. అండ్ తర్వాత రిమైనింగ్ మనకి మిగతా కంట్రీస్లో కూడాను చాలా వరకు కూడాను, ఎస్పెషల్లీ మనకి ఇండియాతో పాటు మిగతా కంట్రీస్ అనేవి కూడా యాక్చువల్లీ ఏంటి అంటే బుద్ధిస్ట్ రిలేటెడ్ డామినెన్స్ అనేవి ఉందన్నమాట.
సో మన ఇండియాలోని ఏ విధంగా ఆర్టిస్టిక్ నేచర్ అనేది ఉంది, అండ్ చైనాలో కానీ మిగతా కంట్రీస్లో ఏ విధంగా ఆర్గనైజేషనల్ అంటే ఈ బుద్ధిస్ట్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్ కానీ ఆర్ట్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఎట్సెట్రా ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసికల్లీ క్రాస్ కల్చరల్ లింకేజెస్ అన్నమాట. సో దీనివల్ల ఎస్పెషల్లీ టూరిజం అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలోని ఎటువంటి మ్యూజియంస్ అనేవి ఉన్నాయి, ఎటువంటి మొనాస్ట్రీస్ అనేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి అవి ఎట్సెట్రా. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో అవి డిస్కషన్స్ కానీ కాన్ఫరెన్సెస్ జరిగాయి అనుకోండి, వాళ్ళందరూ కూడా ఇండియాలోని ఉన్న మొనాస్ట్రీస్ అంటే ఏంటి, బుద్ధిస్ట్ తాలూకా ప్లేసెస్ అనమాట, వేర్ దే యూస్ టు లివ్. సో పెద్ద పెద్ద హాల్స్ లాగా రూమ్స్ లాగా కట్టించుకునేవారు కదా మొనాస్ట్రీస్ అనమాట. సో ఆ మొనాస్ట్రీస్ అవి చూడటానికి కానీ అండ్ బుద్ధిస్ట్ కల్చర్స్ ఎక్కడైతే ఉన్నాయి మ్యూజియంస్ విజిట్ చేయడం కానీ దాని ద్వారా అటు మనకి టూరిజం పెరుగుతుంది. అండ్ ఇండియాలోని బుద్ధిస్ట్ తాలూకా రిలీజియన్ అనేది ఏ విధంగా అప్గ్రేడ్ అనేది అయ్యింది అండ్ ఏ విధంగా ఆరిజిన్ అయ్యింది అండ్ బుద్ధిస్ట్ రిలేటెడ్ థీమాటిక్ సర్క్యూట్ అనేది కూడా ఇండియాలో ఉంది. సో వాటికి కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అందుకోసమే ఇండియా ఈ యొక్క పర్టికులర్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లోని ద పర్టికులర్ లెవెల్ ఎస్సీఓలోని అనమాట, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని ఈ కాన్ఫరెన్స్ అనేది సైడ్ లైన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో బుద్ధిజం ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ హిందూ రిలీజన్ అనమాట. స్టార్ట్ చేసింది ఎవరు, బుద్ధ గారు. అండ్ బుద్ధ వచ్చేసరికి మనకి ఏంటి అంటే బేసికల్లీ బుద్ధిజంలోని మనకి హీనయాన అండ్ మహాయాన, థెరావాడ అలా 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మహాయాన వచ్చేసరికి బుద్ధిస్ట్ని ఐడల్ లాగా, అండ్ హీనయాన వచ్చేసరికి ఐడల్ లేకుండా వర్షిప్ చేయటం కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ. అండ్ థెరావాడ బేసికలీ మనం ఎక్కువ టిబెట్ రీజియన్లోని చూస్తాం, టిబెట్ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్స్లోని ఎస్పెషల్లీ. ఓకే, సో అండ్ అలానే మనకి హిస్టారికల్ పర్స్పెక్టివ్లో బుద్ధిజంలోని దిస్ రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, రైట్ కాండక్ట్, KFC అంటారు. అండ్ అలానే 8-fold పాత్ అనేది, ఇలాంటివన్నీ కూడా వీ నీడ్ టు రిమెంబర్ దట్. సో ఎస్పెషల్లీ కాన్ఫరెన్స్ అయ్యింది కాబట్టి బుద్ధిజం రిలేటెడ్ ఎవ్రీథింగ్ యూ మస్ట్ నో. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ ఎవరు ప్రాపగేట్ చేశారు, అండ్ అశోక గారు ద గ్రేట్ అశోక వచ్చేసరికి ఎంత స్ప్రెడ్ చేశారు ఏంటి, ఇలాంటివన్నీ కూడాను ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఎస్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ దీని బేసిస్ ఏదైతే ఉందో దాని మీద ఒక క్వశ్చన్ అనేది ఇప్పుడు ఫ్రేమ్ చేస్తాను, దాది కింద కామెంట్ బాక్స్లోని మీరు ఆన్సర్ అనేది చేద్దరు. బట్ బిఫోర్ దాట్ మనకి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ అనేది కూడాను రీసెంట్గా 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత కవర్ చేయించడం జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్లోని ప్రిలిమ్స్ 7,000కి, రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకే ఉందన్నమాట. దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి యాపిల్ ఐస్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని అవైలబుల్గా ఉందన్నమాట. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ ఆల్సో గెట్ యాక్సెస్. ఏపీఎస్సి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు, డెమో క్లాసెస్ అనేవి వినొచ్చు, అండ్ తర్వాత మీరు జాయిన్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఓకేనా? సో ఎస్, క్వశ్చన్ అనేది చూద్దాం. ఈరోజు వచ్చేసరికి బేసికల్లీ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఆలోచిస్తున్నాను ఏ పర్టికులర్ రిలేటెడ్ మీద ఇవ్వాలి ఎట్సెట్రా అని చెప్పేసి. ఓకే, బేసికల్లీ okay, I want to give this question. Carbon dioxide graveyard recently seen in the news associated with which sea? Option A, North Sea. Option B, Caspian Sea.
Option C, Arabian Sea. Option D, Black Sea. ఓకే, కింద కామెంట్ బాక్స్లోని మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ డూ రిమెంబర్ దట్ ఇలాంటివన్నీ కూడా ప్రాజెక్ట్ పేరేంటి, ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా యూ మస్ట్ నో. కరెంట్ అఫైర్స్లో వాడు ఎలా అడుగుతాడు, ఎలా ఫ్రేమ్ చేస్తాడు అనేది వి జస్ట్ కాంట్ ఇమాజిన్ ఆల్సో. ఓకేనా? సో ఎస్, హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. This is for today. Tomorrow we shall again meet with some other important articles. Okay, take care. Have a good day.